మనం దేవుని వర్తమానాన్ని విందాం. మీ సెల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయండి దయచేసి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుని కార్యాలు జరగకుండా సాతానుడు అడ్డగిస్తూ ఉంటాడు. నీవు పాపం చేస్తే నిన్ను ప్రోత్సహిస్తాడు, వ్యసనాలు కలగచేస్తే సహకరిస్తాడు, చెడు పనులకు అన్నిటికీ. నీవు సుఖపడటానికి లోకంలో ఏది చేసినా వాని హస్తం నీకు తోడుగా ఉంటుంది. ఏ పాపానికైనా నీ హృదయ ప్రేరేపణతో కూడినటువంటి ఏ ఆలోచనకైనా సరే దాని వెనుకున్నది అపవాది హస్తమే. నీవు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, దేవుణ్ణి గూర్చిన స్వార్థమానము, దేవుణ్ణి గూర్చిన మాట, ఒక యథార్థత కూడిన ప్రవర్తన నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీకు శోధనలు ఎదురుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎక్కడ కూడా మీరు కమిట్ కాకండి, ఏ విషయానికి కూడా. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. మన లెక్క మనం అప్పగించుకోవాలి. నీకు అప్పగించిన బాధ్యత, నీకు అప్పగించిన క్రమము, నీకు అప్పగించిన కుటుంబము, నీకు అప్పగించిన పిల్లల విషయంలో తప్పకుండా మనం దేవునికి ఒక లెక్క అప్పగించాలి. కాబట్టి రెల్లు వలె కదలకండి. కదిలించే ప్రయత్నమే సైతాన్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు, నేను విజిటింగ్స్ వెళ్ళినప్పుడు ఎన్నో విషయాలు నేర్పించాడు దేవుడు. చాలామంది సేవకులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చి సంఘాలను గలిబిలి చేస్తున్నారు. ఆ బోధ మంచిది కాదు, ఈ బోధ మంచిది కాదు అని. మనం ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం, మేము అక్కడి నుంచి వచ్చాం, మీరు కూడా వచ్చి మా దగ్గర చేరండి, మనం ఒకటి. వాళ్ళు ఉంటారు, వెళ్తారు, మనమైతే ఎప్పటికీ ఒకటే. మా ఇల్లు తెలుసు, మా బస్తీ తెలుసు, మా ప్రాంతం తెలుసు, కాబట్టి మీరు రండి. అది సువార్త కాదండి, సంఘాలను చెడగొట్టే బోధ. నిజంగా భారము బాధ్యత కలిగిన వాళ్ళైతే కొత్త ఆత్మల దగ్గరికి వెళ్తారు, భారం కలిగి ఉంటారు, ప్రార్థన చేస్తారు, నశించిపోతున్న వారి కొరకు వెతికి రక్షిస్తారు. స్థిరపడుతున్న వారిని చెడగొడుతున్నారంటే మీ ఆత్మీయతను మీరు చేతులారా పాడు చేసుకుంటున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. అన్నీ ఒకటి కావు, అన్ని సంఘాలు కావు, అన్ని బోధలు ఒకటి కావు. కాబట్టి మీరు కలవరపడకుండా మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు దర్శిస్తే అదే స్థలములో, ఇక్కడని కాదు ఎక్కడైనా సరే, ఆ స్థలంలో స్థిరపడిపోండి. అక్కడ కొద్దిగా విందాం, ఇక్కడ కొద్దిగా విందాం, అది కొద్దిగా చూద్దామండి. ఈ గలిబిలి ఆత్మ నిన్ను ఎటు కాకుండా చేస్తుంది. కనుక సంగమా జాగ్రత్త. రాకడలో ఎత్తబడటానికి మనం ప్రయాసపడుతున్నాం, భారం కలిగి ఉంటున్నాం. కనుక వీటన్నిటి విషయంలో తగు జాగ్రత్త గలవారమై ఉండాలని ఒక సేవకునిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు ప్రతిఫలం పొందుకుంటాము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు గలతీ సంఘాన్ని ఒక స్థిరత్వంలోనికి నడిపించేటప్పుడు, మొదట ప్రారంభంలో ఆ సంఘము ఆత్మతో ప్రారంభించబడింది. ఆత్మతో ప్రారంభించబడి రాను 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 అనేకమైన బోధలకు చెవి యొగ్గి త్వరగా చెడిపోయిందట ఆ సంఘం. ఆ సంఘం చెడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అందులో ఉన్నటువంటి అధ్యాయాలన్నీ చదవండి. వారు మహిమతో ప్రారంభించారు, బలముతో ప్రారంభించారు, ఆత్మతో ప్రారంభించారు. అనేకమైన వాటిని నమ్మి వారు శరీరులుగా మారిపోయారట. అంటే వాళ్ళలో రాను రాను ఆత్మీయత చల్లబడిపోవటానికి, ఆత్మీయత దిగజారిపోవటానికి, ఆత్మీయతలో వాళ్ళు బలహీనులు అవ్వటానికి
కారణం ఏంటంటే వాళ్ళు ఆత్మ లేనివారని కాదు, ఆత్మ పొందుకున్నవారే. ఉపదేశంలో లేరని కాదు, ఉన్నటువంటి వారే. అయితే వాళ్ళు దానికి చెవియొగ్గి దీనికి చెవియొగ్గి ఏది జీర్ణించుకోవాలో తెలియక వాళ్ళు శరీరులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు గారు ఆ సంఘముతో అంటాడు, నీవు మేలు చేయుట యందు విసుకవద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్తూ అక్కడ అంటాడు, సమయము ఉన్నప్పుడల్లా నువ్వు ప్రజలందరికీ, విశ్వాస గృహములో ఉన్నటువంటి వారందరికీ నీవు మేలు చేస్తూనే ఉండాలి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలందరూ అనగా లోకంలో ఉన్నవారికి, విశ్వాస గృహం అనగా సంఘంలోనికి, అంటే బయట ఉన్న ప్రజలకు లోపల ఉన్న ప్రజలకు మనం ఎవరై ఉన్నామంటే మేలు చేసే వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మేలు చేసే విషయంలో ఆయన అంటాడు, నీకున్న సమయము చాలా విలువైంది. ఇక్కడ ఒక వ్యక్తి ఊపిరిని సమయముతో పోల్చి మాట్లాడుతున్నాడు పౌలు గారు. మనం అనుకుంటాం నిమిషం అలా గడిచిపోతూ ఉంటే, కానీ నీ ఊపిరితో పోల్చి మాట్లాడాడు అక్కడ. నీకున్న సమయం చాలా విలువైంది. అది ఎప్పుడు ఆగిపోతుందో నీకు తెలీదు, అది ఎప్పుడు ఏమైపోతుందో నీకు తెలీదు. ఆ సమయము నీకు ఉన్నప్పుడు నీవు మేలు చేసే విషయంలో పరులకు కానివ్వండి, విశ్వాస గృహము కలిగిన వారికి కానివ్వండి, మేలు చేసే విషయంలో నీవు విసుగవద్దు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మేలంటే ఏంటి? అపోస్తలుడైన పౌలు అనేక సంఘాలలో ఈ మాటలు రాస్తూ అంటాడు, సమయమును పోనివ్వకు, సమయమును పోనివ్వకు. అంటే ఒక విశ్వాసికి, ఒక ఆత్మీయుడికి ఉండవలసిన ప్రధానమైన దర్శనం ఏమిటంటే మన ఆయుష్ మీద, ఊపిరి మీద, అనగా సమయం మీద, సమయం మీద మనకు ఒక దర్శనం ఉండాలి. వయస్సు, సమయము 1 గంట గతించిపోయిందా మరలా వెనకకు తిరిగి రాదు. ఆ 1 గంటలో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు. అందుకే పౌలు గారు అంటాడు ఎఫెసీ సంఘానికి రాస్తూ, సమయమును పోనివ్వక దానిని మీరు సద్వినియోగపరచుకోండి. దేవునికి స్తోత్రం. అంటే అది వినియోగింపబడాలి, ఆ సమయం ఉపయోగకరంగా మార్చబడాలి. ఆయన మాట్లాడిన మాట అది భోజనాన్ని బట్టి కాదు, వస్త్రాన్ని సంపాదించుకున్న దాన్ని బట్టి కాదు, లేకపోతే నువ్వు మిద్దెలు మేడలు కట్టుకున్న దాన్ని బట్టి కాదు, కానీ ఆ సమయము ఒక్క విలువని తెలిసిన వాడు దానిని నువ్వు దుర్వినియోగపరచకు. అంటే మేడలు కట్టుకోవటం, సంపాదించుకోవటం, వస్త్రాలు సంపాదించుకోవటం మంచి పనే కదా అని మనం అనుకుంటాం, కానీ అది ఉపయోగం లేనిది. అవేవి నిన్ను నిత్యరాజ్యానికి హక్కుదారులుగా మార్చేవి కావు. అవన్నీ గతించిపోయేవి, అవన్నీ నశించిపోయేవి అంటాడు. లోకంలో ఏది శాశ్వతం కాదు. అందుకే అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారై, చదవండి అమ్మా మాట. సమయమును పోనీయవక సద్వినియోగపరుచుకొనుచు, జాగ్రత్తగా చూసుకొనుడి అంటాడు. అంటే సమయము ఎంత విలువైందో, దాన్ని ఎంత ఉపయోగించాలో పౌలు గారు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ సమయము ఉండగానే మనము చక్కపరుచుకోవాలి. సమయమును పోనివ్వక దానిని సద్వినియోగపరచుకోండి అన్నాడు. ఇప్పుడు పౌలు గారు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, మేలు అంటే ఏమిటి? చూడండి, ఈ లోకంలో డబ్బు సహాయం చేయడం మేలే, ఒకరికి తోడుండటం మేలే. ఈ మేలులన్నీ కూడా ఉపయోగకరమైనవి కావు. కొన్ని మేలులు స్వార్థంతో కూడుకుని ఉంటాయి, కొన్ని మేలుల వెనుక ఏదో ఆశ కలిగినవి ఉంటాయి. కానీ మేలుకరమైనది ఏదైనా ఉంది అంటే, మంచి ఏదైనా ఉన్నది అని అంటే యేసును ప్రత్యక్షపరచడమే మంచి పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకములో మంచివారు ఎవరూ లేరు, లోకములో మనుషులకున్న ఆలోచనలు ఏవి మంచివి కావనే ప్రభు చెప్తున్నాడు.
అయితే మంచివాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే, నా ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మంచి చేయమంటున్నాడు, మేలు చేయమంటున్నాడు. ఏంటిదా మేలు? నశించిపోతున్న ఆత్మకు ఈ మేలు, మంచి మాటలు చెప్పి నీవు ఆ ఆత్మను కాపాడటమే నీవు మేలు చేయటం. దేవునికి మహిమ కలుగును గాక. 10 రూపాయలు ఇస్తే ఈరోజు ఇస్తే రేపు మర్చిపోతారు. ఒక వ్యక్తికి నేను ఒంట్లో ఉన్న రక్తదానం అంతా చేసినా ఆ వ్యక్తి ఒకరోజు నిన్ను మర్చిపోతాడు. ఒక వ్యక్తి కొరకు నువ్వు ప్రాణమే ఇచ్చినా ఆ వ్యక్తి నిన్ను మర్చిపోతాడు. కానీ నేను అంటాను, నువ్వే వ్యక్తికైనా మేలు చెయ్యాలనుకుంటే, మంచి చెయ్యాలనుకుంటే మంచివాడైన క్రీస్తును చెప్పటమే మేలుకరమైన పని. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రజలు ఏది చెప్పాలని ఆశపడ్డాడో పౌలు గారు, ఆ ప్రజలు ఎందులో ఎదిగి దేవుణ్ణి మహిమపరచాలనుకున్నాడో వాళ్ళు నిదానంగా జారిపోతుంటే అతను గుండెల్లో మంట తట్టుకోలేక ఆ మాట చెప్తున్నాడు, మీకు సమయం ఉన్నప్పుడల్లా మీరు మేలు చేయండి. సమయం ఉన్నప్పుడల్లా మేలు చేయండి అంటే మీరు దేవుణ్ణి గుర్చిన మాటలు చెప్పండి, మంచిని గుర్చిన మాటలు చెప్పండి. నశించిపోయే ఆ ఆత్మ, నశించిపోతున్న ఆత్మ, అగ్నికి చేరు వెళ్తున్న ఆ ఆత్మ ఆ మాటలను బట్టి అంగీకరించబడి వారు మేలుకరమైన జీవితం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరాంతంలో మనం ఎంతగానో కుమిలిపోయాం, అనేకులతో అసమాధానం పడ్డాం, అనేకులతో దూరం అయిపోయాం. ఎందుకంటే వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళకి ఇంత మేలు చేస్తే నాకు కీడు చేశారనో, వాళ్ళకి ఇంత సహాయం చేస్తే చివరికి నా అవసరానికి నాకు ఇవ్వలేదనో, ఇలాంటివి ఎన్నో కారణాల వలన మనం ఎంతో మందికి దూరం అయ్యాం. అంటే ఆ సహాయాలు మనకు ఉపయోగమైనవి కావు, ఆ స్నేహాలు మనకు ఉపయోగమైనవి కావు. వాటి వలన ఆయాసము, దుఃఖమే తప్ప సంతోషమేమీ లేదు. పౌలు గారు ప్రత్యక్షత కలిగిన వాడు. ఆయన చెప్తాడు, నీకు సమయం ఉన్నప్పుడల్లా మేలు చేయి. వాళ్ళు దుఃఖములు వచ్చారా, యేసును పరిచయం చేయి. వాళ్ళు అసమాధానంతో వచ్చారా, యేసును గురించి చెప్పు. వాళ్ళ కుటుంబాలు కలవరంతో ఉన్నాయా, నువ్వు అక్కడ యేసును ప్రకటించు. వాళ్ళు వేదన అనుభవిస్తున్నారా, ఆర్థికంగా కృంగి ఉన్నారా, యేసును ప్రకటించు. ఆ మంచి చెప్పు చాలు, వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాదైన సాతానుకు కూడా సమయము కొంచెమని తెలుసు వాడికి. చూడండి, ప్రకటన పుస్తకం 12వ అధ్యాయం 12వ వచనం. పరలోక నివాసులారా, మీకు శ్రమ, అపవాది తన సమయము కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడై. చూడండి, వాడు రోషము తెచ్చుకుంటున్నాడు. అపవాది అయిన సాతానుకు సమయము కొంచెమని తెలిసిపోయింది. ఇప్పుడు వాడు పనంతా ఏమిటి? ప్రజల జోలికి పోడు, వానికి సంబంధించిన వారి జోలికి పోడు. వాటి గురి, లక్ష్యమంతా కూడా సంఘం పైనే. సంఘంలో ఉన్న వాళ్ళ మనసును పాడు చేయాలి, సంఘంలో దేవుని మీద ఉన్న మనస్సును వాళ్ళని చెడగొట్టాలి, ఆత్మీయ ఎదుగుదలను నష్టపరచాలి, అభివృద్ధిని నష్టపరచాలి. వాడు వేండ్రంగా పనిచేస్తున్నాడట. ఏంటి వాడు చేసే పని? మనస్సును పాడు చేయటం, ఆశలు రేపటం, అసమాధానం ఏర్పాటు చేయటం, ఈర్ష్యలు, పగలు ఒక్కొక్కరి హృదయాల్లోనికి వాడు ప్రవేశింపచేయటం. ఇవన్నీ వాడు చేసే పనులు. ఎలా చేస్తున్నాడంటే బహువేంద్రంగా చేస్తున్నాడంట. ఈ రోజున నేను అంటాను, వాడికంత రోషం ఉండి ఎంతోమందిని చెడగొడుతున్నాడు మన కళ్ళెదుట. మన కళ్ళెదుట ఎంతోమంది నష్టపోతున్నారు. అదే వైరాగ్యము ఆత్మీయతలో మనకుందా? మనం ఎంత సమయాన్ని పోగొడుతున్నాం? ఈరోజు ప్రపంచాన్ని మన దృష్టిలో పెట్టుకుందాం. జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం వరకు మనం ఎదిగాం.
సంఘ సహవాసం కలిగి ఉన్నాం. ఆత్మీయ విషయంలో మనం ఏమన్నా సంపాదించి దేవుని చేతులు పెట్టామా? నశించిపోతున్న వారిని లెక్కల్లో చూపిస్తాడు వాడు. ఇదిగో పలానా కుటుంబాన్ని నేను బయటపడేశాను, పలానా విశ్వాసంలో నుంచి అతని అవిశ్వాసంలోకి నెట్టేశాను, అతనిలోనికి పాపాన్ని దూరాను, అతడు స్థిరపడ్డవాడే కదా, ఈరోజు లేడు, నా చేతుల్లో ఉన్నాడు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర లెక్క ఉంది. ఈరోజు మన దగ్గర లెక్క ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము మనము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పడిపోయిన వాళ్ళను చూసి మనం మౌనంగా ఉండగలుగుతున్నాం. ఇంట్లో గలిబిలి కార్యాలు చూస్తూ మౌనంగా ఉండగలుగుతున్నాం. పైగా ఆ ఇంటి విషయాలు ఆ ఇంట్లో చెప్తూ, ఆ ఇంటి విషయాలు ఆ ఇంట్లో చెప్తూ అసమాధానం అంతా నెత్తిన పెట్టుకొని మనల్ని మనం కృంగ తీసుకుంటున్నాం. కానీ అపవాదికున్నంత రోషమైన మనకుందా? వాడు సమయము కొంచెమని బహు వేండ్రంగా పరిగెత్తి ఆత్మీయుని కూలుస్తున్నాడే, అనేకుల్ని నష్టంలో లాగుతున్నాడే, సమయాన్ని దుర్వినియోగపరుస్తున్నాడే, ప్రార్థన చేసుకోకుండా చేస్తున్నాడే, బైబిల్ పట్టకుండా చేస్తున్నాడే. ఎప్పుడైనా మనం గ్రహించామా? ఈ రోజున ఒక హెచ్చరికతో కూడా మాట్లాడుతుంది. సంవత్సరాంతంలోనికి వచ్చాం. ఒక నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి మనల్ని మనం పరిశుద్ధపరుచుకుందాం అని ఆతృత పడుతున్నాం. కొత్తది ఏది ఉండదు, సమస్తము పాతవే. కానీ నీ మనస్సు మారినప్పుడే అది కొత్తదనంగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్ముడు వచ్చింది, మనలో మంట వెయ్యటానికి వచ్చాను అన్నాడు. అది ఎప్పుడో రగిలి మండాలని నేను ఆశపడ్డాను. ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన సత్యం ఒకటే, మేలు చేయటం అందరూ మర్చిపోయారు, స్వార్థపూరితులుగా మారిపోయారు. ఆ కార్యం ఎవరు చేస్తున్నారు తెలుసండి? చదవండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశము వారికి, అనగా సంఘములో ఉన్న విశ్వాసులకు ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత, అనగా పుట్టినట్లు అపవాది అని ఉంటుంది. అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలగచేస్తుందట. గుడ్డితనము కలగచేస్తుంది. ఈ సైతం చేసే పని ఏంటంటే, అపవాది చేసే పని, దేవుని యొక్క ప్రకాశము, ఆయన మహిమ, ఆయన కార్యాలు, ఆయన ప్రభావము, ఆయన యొక్క పని మనలో ప్రత్యక్షపరచకుండా ఆ సైతాన్ ఏం చేస్తుందంటే, మనలో అవిశ్వాసాన్ని కలుగచేసి గుడ్డితనాన్ని కలుగచేస్తుంది. జాగ్రత్తగా వినండి దేవుడులారా. దేవుడేమో ఆయన మనల్ని ప్రకాశించడానికి పిలిచాడు, ఆయన మహిమ కొరకు మనల్ని పిలిచాడు, ఆయన మనల్ని ప్రత్యక్షపరచుటకు పిలుచుకున్నాడు. ఒక రాజులుగాను యాజకులుగాను అధికారం ఇచ్చి ఆయన ఆత్మను మన పైన నింపి, ఇదిగో బంధకాల్లో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నడవలేని వారికి నడక, ఇవన్నీ విడుదల కలగ చేయుటకు తనను అభిషేకించను అని ఉంటుంది బైబిల్లో. ఈ ఆత్మనివ్వటానికైనా, రక్షణ ఇవ్వటానికైనా, సంఘంలో స్థిరపరచడానికైనా దేవుని మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే, బంధకాలలో ఉన్న వారికి విడుదల కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని కొరకే మనల్ని అభిషేకించాడు అని బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించింది యుద్ధం చేయడానికి. ఈ రోజున ఈ సత్యం అంతా తెలిసి మరి ఎంతవరకు మనము భారము కలిగి జీవించామో మనం లెక్క చూసుకోవాలి. ఎంతమందిని మంచి వార్త చెప్పి, చెడు వార్తలు కాదు, వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి కాదు, ఆ కుటుంబం అలాంటిదని చెప్పి కాదు, వాళ్ళ బలహీనతలు చెప్పి మరొకరిని బలహీనపరచడం కాదు, మంచి వార్తలు చెప్పి ఎంతమందిని స్థిరపరచగలుగుతాం, మంచి వార్తలు చెప్పి ఎంతమందిని అగ్నిలో నుండి బయటికి లాగగలిగాం. ఈ రోజున మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మానవుడు స్వార్థ ప్రియుడు అవుతాడు అని బైబిల్ సెలవిస్తుంది అంత్య దినములలో. ఎందుకంటే దేవుడు అనేవాడు లేడు. ఒకవేళ ఆయన ఉంటే
నా కుటుంబాన్ని పోషించాలి, నా కుటుంబాన్ని కాపాడాలి, నా పిల్లల్ని బాగు చేయాలి, నా కుటుంబమే కావాలి. ఇంతవరకే వాళ్ళకే దేవుడికి. దేవుడు అనేవాడు ఉంటే నా కుటుంబం, నా పిల్లలు, నా ఇల్లు, నా స్వార్థం, అంతవరకే వాళ్ళకి దేవుడు. పక్కింటోడు ఏమైపోయినా పర్వాలేదు, పక్క వాళ్ళు ఏమైపోతున్నా పర్వాలేదు, కళ్ళ ముందు ఎంత నష్టం జరుగుతున్నా పర్లేదు, వీళ్ళకి కలిగింది మాత్రం సాక్ష్యం. అదే సాక్ష్యం. ఇక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణాలు పోతున్నప్పుడు అపోస్తలుడు చెప్పిన సాక్ష్యం ఏమిటంటే, యేసు ప్రభు సిలువ వేయబడినట్లు వేయబట్టానికి కూడా వాళ్ళు అంగీకరించలేదు. దాన్ని షేమ్గా ఫీల్ అయ్యారు. తలకిందులుగా వేసి మమ్మల్ని చంపండి, ఆ చావులో కూడా విధేయత చూపినటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆయనతో అలా చావడానికి కూడా మేము యోగ్యులం కాము, మా తలలు కిందకు వేయండి అంటే వాళ్ళు మరణములో కూడా విధేయత కలిగినటువంటి వాళ్ళు. ఈ రోజున మన పొట్ట, మన వస్త్రాలు, మన ఇల్లు తప్ప ఎదుటివారు కుమిలిపోతున్నా, ఎదుటివారు దిగజారిపోతున్నా, ఎదుటివారు నష్టం కలుగుతున్నా మనకేమైనా చలనం ఉందా? వాడికి రోషం ఉందా? అపవాది అయిన సాతాను గాండ్రించు సింహం వల్లే బహుకోద్రముగా ఈ రోజున సంగమా రోషము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మన జీవితంలో రాబోయే కాలంలో ఒక అగ్ని మన గుండెల్లో మండునుగాక, ఒక అగ్ని మన గుండెల్లో మండునుగాక. దేవుని బిడ్డలారా, అది కానీ మనం లేకపోతే మన సంపాదన, మన ఆరోగ్యము, మన కుటుంబాలు శాశ్వతం కావండి. అందుకే అక్కడ అంటాడు, నీవు మేలు చేసినప్పుడు ప్రతిఫలము అనుభవిస్తావు, తగిన కాలమందు నీవు ఆశీర్వదించబడతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సులో ఉండవలసింది, నువ్వు రక్షించబడ్డావు, ఎదుటి వారి గురించి ప్రయాసపడు. నీ క్యారెక్టర్తోనే పడిపోయిన వాళ్ళు ఉంటారు. నీ మనస్తత్వం ఎలాంటిదో నీకు తెలుసు. అలాంటి మనస్తత్వం కలగని వాళ్ళే నీ ఎదురు పెడతాడు దేవుడు. వాళ్ళ గురించి ప్రార్థన చేయి. లోకము గురించి, మనుషులందరి గురించి, అలాగే విశ్వాస గృహంలో ఉన్న వారి గురించి. అంటే అక్కడ కూడా ఎవరు ఉంటారు? ఆత్మీయత చల్లారిపోయే వాళ్ళు ఉంటారు, ఆత్మీయతలో బలహీనులైన వారు ఉంటారు. వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని, బైబిల్లో నోవాహు ఉన్నాడు. అతడికి దేవుడిచ్చిన పనంతా ఒకటే. కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. కానీ అతడు చేస్తున్న పనంతా ఒకటేంటంటే ఓడ గడుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ వాళ్ళు నమ్మారా నమ్మలేదా మనకు అవసరం లేదు. వాళ్ళు అంగీకరించబడ్డారా అంగీకరించబడలేదా మనకది దాంట్లో సంబంధం లేదు. నీరు పోసేవాడు, ఎరువు వేసేవాడు ఆయన, విత్తనము నాటే పని మాత్రమే మనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విత్తనము నాటే పని మాత్రమే మనది. ఇప్పుడు నోవహు 400 సంవత్సరాలు ప్రకటన చేస్తున్నాడు, అయ్యా భయంకరమైన ప్రచండమైనటువంటి వర్షం రాబోతుంది, సమాజం అంతా నిర్మూలపరచబడుతుంది, ఇదిగో ఈ ఓడ కట్టమన్నాడు, ఈ ఓడలోనికి రమ్మన్నాడు, ఈ ఓడ ఆరారోతు కొండ మీద నిలబడబోతుంది అని సమాజం అంతటికి ప్రకటన చేస్తుంటే వాళ్ళు అపహాస్యం చేశారు, ఏళ్ళన చేశారు, నమ్మలేదు. అంతవరకు బాగానే ఉంది. కానీ నోవాహు చేసిన ప్రకటన ఏమైనా అబద్ధమా? అది నెరవేరిందా నెరవేరలేదా? అక్షరానుసారంగా ఆ ఓడబోయి ఆరారోతు కొండ మీద నిలబడి. ఈరోజు నేను అంటాను, నువ్వు ప్రకటన చేసినప్పుడు నీకు అపహాస్యం ఎదురవుతుంది. కఠినమైన మనుషుల మధ్యలోనికి పోయి, విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రజల మధ్యలోనికి పోయి, స్వార్థపూరితంగా జీవిస్తున్న వారి మధ్యలోనికి పోయి నువ్వు ప్రకటన చేసినప్పుడు నీకు వచ్చేది తిరస్కారమే. కానీ అది నెరవేరుతుంది, అది నెరవేరుతుంది. అలా పని చెయ్యక చాలాసార్లు మనం అనుకుంటాం, వాళ్ళు వింటారో వినరో, మనం ఎందుకు మాట్లాడేది, వాళ్ళ గురించి మౌనంగా ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా. కొన్ని మన కళ్ళ ఎదుట కనపడుతున్నా మనం వాటి విషయంలో పట్టించుకో. దేవుని బిడ్డలారా,
ఆయన నామమును ఒప్పుకున్న వాడెవడో పరలోక సైన్య సమూహంతో దిగి వచ్చేటప్పుడు దేవుడు ఆ నామాన్ని ఒప్పుకుంటా అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం రహస్యంగా చేసే ప్రార్థనలు ఉంటాయి, వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలు ఉంటాయి, బహిరంగంగా ప్రకటించే విషయాలు ఉంటాయి, రహస్యంగా చెప్పే విషయాలు ఉంటాయి, సంఘంగా గద్దించే విషయాలు ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దానికే అన్నీ ఒకటే కావు. దేవుడు ఆ నామాన్ని చూస్తున్నాడు. నా ప్రజల ఎదుట నా నామాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో అన్నాడు. అంటే ఒక కఠినాత్ముడు ఒకడు కొడతాడని తెలిసి, ఒకడు దూషిస్తాడని తెలిసి మనం వెళ్ళకపోతే ఆయన నామాన్ని మనం ఏం చేసినట్టు? అక్కడ ఆయన నామాన్ని మనం ఒప్పుకొని చేస్తే, ఆ నామాన్ని ధైర్యంగా మనం ప్రకటిస్తే, ఆ నామం కోసం మనం అవమానపరచబడితే, ఆయన వచ్చు దినమున నువ్వు పడిన కష్టానికి తగినట్లుగా ఆ నామాన్ని ఆయన ఒప్పుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుడు ఉంటారా, మనకి ఏది పని లేదు, వింటున్నాం వెళ్తున్నాం అన్నట్లుగా ఉండకండి. ప్రతి ఒక్కరిని దేవుడు రాజులైన యాజక సమూహంగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఉద్యోగ స్థలంలో నువ్వు ప్రకటనలు చేయొచ్చు, నీ వ్యాపార స్థలంలో నువ్వు స్వార్థ ప్రకటించవచ్చు, నీ స్కూల్లో కాలేజీలో ప్రకటన చేయొచ్చు. ఈరోజు నీ కళ్ళ ముందు వాళ్ళలాగా నువ్వు ప్రవర్తిస్తుంటే ఎంతమంది పాడైపోతున్నారు. వాడికి ఉన్న రోషం మనకు లేదే. వాక్యం వింటున్నాం, అభిషేకంతో నింపబడుతున్నాం, పరిచర్యలు చేస్తున్నాం, వాళ్ళకి మనకు తేడా కనపడుతుంటాం. కనుక ప్రియమైన వాళ్ళరా, నోవా ప్రకటన చేశాడు, అతడు అంగీకరించబడ్డాడు. మనకు కావాల్సినంతవరకు, మన బాధ్యత అంతవరకు. ఒక పెద్ద సమూహం కావాలని, ఓ లక్షల మంది పట్టేది చేయాలని ఇవి కాదు. మనం చేశామా, మనం అంగీకరించబడ్డామా అంతవరకు. కనుక ఇలాంటి ఆలోచన మనం నూతన సంవత్సరంలో పొందుకొని ప్రభు కార్యాలు చేయాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోదిగా చూడండి, సొదొమ గొమొర్రా ఉంది, అందులో నీతిమంతుడు ఉన్నాడు. ఇప్పుడు పరిచర్య ఎలా చేయాలి? అక్కడ తన మనసుతో నిండిపోయి ఉన్నాడు, రాలేని పరిస్థితి. అదే సంఘం ఇప్పుడు చేసే పరిచర్య ఏంటిది? బయట ప్రజలందరితోనూ, అలాగే నీవు విశ్వాస గృహములోనూ మేలు చేయటం మానకు. ఇప్పుడు దేవదూతలు అక్కడ చేస్తున్న పనేమిటి? బలవంతంగా వాళ్ళని లాక్కొస్తున్నారు, నీతిమంతుల్ని లాక్కొస్తున్నారు బలవంతంగా. ఎక్కడున్నారు వాళ్ళు? సొదొమ గొమొర్రాలో ఉన్నారు. ఆ పట్టణం నాశనం కాబోతుంది. అక్కడ నీతిమంతుడు ఉన్నాడు. అక్కడ దేవదూతలు చేసే పరిచర్య ఏమిటంటే, వాళ్ళు అవమానపరచబడుతున్నారు, వాళ్ళ మీద ఉమ్మడిగా పడి దోచుకోవాలని చూస్తున్నారు, వాళ్ళని హత్య చేయాలని చూస్తున్నారు, వాళ్ళని అవమానపరుస్తున్నారు. అయినా ఆ నీతిమంతుల్ని పట్టుకొని వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. నేను అంటాను, ఈ రోజున ఆ పరిచర్య మనం చేయాలి. అవమానాలు నిందలు వచ్చినా నీతిమంతుడు ఒక నశించడం మంచిది కాదు. ఒక నీతిమంతుడు తప్పుదోవలో ఉన్నప్పుడు మరొక నీతిమంతుడు అనీతిమంతుడిగా మారుతున్న వాడిని చూసి గద్దించకపోతేనట వారి విషయంలో మనం లెక్క చెప్పాలని బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నీతిమంతుడు తప్పిపోతుంటే దాన్ని చూస్తూ నువ్వు కానీ మౌనంగా ఉంటే, నాకెందుకులే నువ్వు మౌనంగా ఉంటే, దేవుడు వాడిని ఏమనట్లేదు, నీ ప్రాణానికి ఉత్తరవాదిగా నిన్ను లెక్క అడుగుతున్నాను. మనం ఎప్పుడైతే ప్రియదేవులారా ఆ భయంకరమైనటువంటి ఉగ్రతల నుండి వాళ్ళని రక్షించింది అంటే, దేవుడు అక్కడ నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, నువ్వు ఎక్కడ ఉన్నా ఆ అగ్ని మండినట్లుగా ఆత్మల విషయంలో ఆ భారమే కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఏమేమి మాట్లాడినా దేవదూతలని తెలియకుండా దూషించినప్పటికీ వాళ్ళు చేయవలసిన పని ఏంటో చేసి బయటికి తీసుకొచ్చారు. మనం కూడా అంతే. నువ్వు దేవుని గురించి ప్రకటించేటప్పుడు, దేవుని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు పరిస్థితులు నీకు చుట్టూ అననుకూలంగా ఉంటాయి, కానీ నువ్వు చేయవలసిన పని చేసి వచ్చేసి, మాట్లాడవలసిన మాటలు మాట్లాడొచ్చేసి, అక్కడ కృంగిపోవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని లేదు, అవమానానికి గురైనని కృంగే అవసరమే లేదు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఒక రోజున యెషయా ఉన్నాడు, ప్రకటిస్తున్నాడు, కానీ దేవదూతల పరిచర్య గుర్తొచ్చింది అతనికి. దేవదూతలు ఎలా ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తున్నాడు,
దేవదూతలు ఉన్న స్థలం ఎలాంటిదో అది చూసిన తర్వాత అతడు దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. ప్రభువా, నేను అపవిత్రమైన మనుషులతో ఉండి ప్రకటన చేస్తుంటే ఫలితం రావట్లేదు, నేను అన్యాయం జరిగే మనుషుల మధ్యలో ఉండి ప్రకటన చేస్తుంటే ఫలితం రావట్లేదు, నాకు నేనుగా ప్రయాసపడుతున్నా, నాకు నేనుగా వెళ్తున్నా, నాకు నేనుగా వస్తున్నా, దీనివల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదయ్యా అని అతడు ఏడుస్తున్నప్పుడు పరలోకంలో ఉన్న దూత అగ్నిని తీసుకొచ్చి అతని పెదవులను కాల్చింది. వ్యక్తిని పిలిచింది, విశ్వాసిగా పిలిచింది, ఆత్మీయుడిగా పిలిచింది, సహవాసానికి పిలిచింది. ఎందుకంటే మా నిమిత్తము ఎవరు వెళతారు. చూడండి అన్నమాట 6వ అధ్యాయము యెషయా పుస్తకం 6వ వచనం. అప్పుడు ఆ శరాబులలో నుండి ఒకడు కారుతో తీసినటువంటి నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేననగా అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని దేవుడు చెప్పగా నేను వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ నోటికి అగ్ని తగలగానే మంచి మాటలు వస్తున్నాయి. అగ్ని తగిలేంత వరకు అతడు అపవిత్రమైనటువంటి మాటలు, అపవిత్రమైన మనుషుల మధ్యలో, అంటే ఆ పరిచర్య అంగీకరించబడలే. అపవిత్రమైన మాటలతో, అపవిత్రమైనటువంటి పెదవులతో, అపవిత్రమైన హృదయంతో ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు అవి అంగీకరించబడలేదు. ఎప్పుడైతే అగ్ని చేత కాల్చబడ్డాడో పరలోకం నుంచి ఒక స్వరం వినపడుతుంది, మా నిమిత్తం ఎవరు వెళ్తారు. అప్పుడు అతడు అంటాడు, ప్రభువా నేనున్నాను, నన్ను పంపు. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఒకటే, వాడు రోషము కలిగి చంపడానికి ఎంతమందినైతే తెగిస్తున్నాడో, మన తండ్రి అయిన దేవుడైన రోషము గల దేవుడు. ఆ రోషము ఎల్లప్పుడూ మనలో మండుతూ ఉన్నప్పుడట ఆత్మల పైననే మనం భారం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి భారము కలిగిన భక్తుడు బైబిల్లో కూడా ఉన్నాడు. అతడి పేరు పేతురు. మండుతూ ఉండేవాడు. అలాంటిది ఒక రోజున చలి కాసుకుంటున్నాడు. చలి మంట దగ్గర కూర్చొని గడగడ గడగడ వణుక్కుంటూ అతడు చలి కాసుకుంటున్నాడు. అతడు అలా చేయడానికి కారణం ఏంటి? ఒకప్పుడు అన్నాడు, ప్రభువా నీకు ఎదురుగా ఎవడు రాకూడదయ్యా, వాడిని నేను చంపేస్తానన్నాడు. ప్రభువా నీకు ముందుగా నేను వెళ్తానయ్యా అన్నాడు. ఒకడు ప్రభువును పట్టుకోవడానికి వస్తే అతడు చెవును తెగనరికాడు. అంత బలమైన కార్యాలు చేసి దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడే. జాగ్రత్తగా నుండి ప్రేమించుతారా. ఈరోజు మనము అనుకుంటున్నాం, ప్రభువా నేను సహవాసానికి రావట్లేదా, కానుకలు ఇవ్వట్లేదా, ఉపవాస ప్రార్థనలో పాల్గొనట్లేదా, నేను అవి చేయట్లేదా, ఇవి చేయట్లేదా అని పేతురు అన్నట్లుగానే మనం అంటున్నాం. కానీ చివరి దశకు వచ్చేసరికి పేతురు ఎక్కడున్నాడంటే చలి కాచుకుంటున్నాడు. అతనిలో మంట చల్లారిపోయింది, అతనిలో వైరాగ్యం చల్లారిపోయింది, అతనిలో ఉన్నటువంటి ఆతృత, పట్టుదల అవన్నీ చల్లారిపోయాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే. మనం కేవలం సహవాసములో, ప్రార్థనలలో, కానుకలలో, వీటిలో క్రమాన్ని ఎంచి మనం దేవునితో బాగున్నామని మనం రిజల్ట్ ఇచ్చుకుంటూ ఉంటాం. అది మంచి పని, సహవాసానికి ఉన్న క్రమం అది. కానీ దేవుని చిత్తానికి ఉన్న క్రమం వేరు. ఇప్పుడు ఇతను యెషయా ప్రకటన చేయట్లేదా? మరి యెషయా గద్దించి మాట్లాడట్లేదా? యెషయా ప్రభువు నామంలోనే కదా అతడు పరిచయం చేస్తున్నాడు. అయితే అక్కడ అతడు పొందుకోలేనిది ఏంటంటే ఆత్మీయ అనుభవాన్ని పొందుకోలేకపోతున్నాడు. అతడు నేనేమీ చేయలేకపోతున్నానే విషయాన్ని అతడు తెలుసుకోగలిగాడు. ఎప్పుడైతే దేవదూతల వైపు చూశాడో అవి మండుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్న క్రమాన్ని చూసి ప్రభువా నేను తప్పిదములో ఉన్నానని గ్రహించాడు. ఇక్కడ పేతురు కూడా మండేటువంటి వాడు, ప్రతి విషయానికి ముందొచ్చేవాడు. కానీ అతడు చల్లారిపోయాడు.
ఈ రోజున ఒక 4 విషయాలు పేతురులో ఉంది. అతడు చల్లారిపోవటానికి కారణాలు ఏంటో కొన్ని మనం తెలుసుకోగలిగితే మనము ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలుస్తుంది. చూడండి ఒక మాట, మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకున్నాం. అందుకు పేతురు మీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేనెప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగవని ముమ్మార్లు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెబుతున్నాను అని. ప్రియదేవులారా, ప్రభువుకు ముందుగా నడిచి పరిచర్యలో ముందున్నటువంటి వాడు, ప్రభువు మీద ఈగ వాలకుండా ఒక సైనికుడు చెయ్యి వేస్తేనే అతని చెయ్యి తెగ నరికినటువంటి వాడు, అంత మండినటువంటి వాడు చల్లారిపోయిన స్థితిలో ఉండటానికి మొదటి కారణం అతడు వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. అయ్యా, వీరందరూ విడిచి నిన్ను వెళ్ళిపోయినా నేను నిన్ను విడిచి వెళ్ళిపోను అన్నాడు. అంటే అందరి సంగతి ఈయనకెందుకు? అంటే ఇతని స్వభావం ఏమిటంటే ఎదుటి వారి కంటే ఇతడు ఎక్కువగా గణపరుచుకునే మనసు కలిగినటువంటి వాడు, ఎదుటి వారిలో లోపాలు చూడగలిగినటువంటి వాడు, ఎదుటి వారి బలహీనతలను ఎత్తి చూపే స్వభావము కలిగినటువంటి వాడు పేతురు. అక్కడ అంటున్నాడు, వీరందరూ విడిచి వెళ్ళిపోయినా నేను నిన్ను విడిచిపోను. అంటే వాళ్ళందరూ విడిచిపోతారని ప్రభుతో చెప్పారా? వాళ్ళందరూ విడిచిపోతారని ఇతనితో చెప్పారా? చెప్పలేదు. కానీ ఇతడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ బలహీనతలు ఎత్తి చూపే స్వభావం కలిగిన వాడు పేతురు. ఒక వ్యక్తి ఆత్మీయతలో చల్లారిపోవటానికి, ఒక వ్యక్తిలో ఆత్మీయ వైరాగ్యము బలహీనపరచబడటానికి మొట్టమొదటి కారణం ఎదుటి వారి బలహీనతలను ఎత్తి చూపే స్వభావం. అది మనలో ఉండకూడదు. అందుకే అక్కడ పౌలు గారు అంటాడు కదా, నీవు ఈ విషయంలో అజ్ఞానుల వలె ప్రవర్తించక జ్ఞానము కలిగి జాగ్రత్తగా నడుచుకోండి అంటాడు. అంటే అది మన వ్యక్తిగత సమర్పణ. జాగ్రత్త అనేది అది మన వ్యక్తిగతానికి సంబంధించింది. కనుక సంగమా, ఒక వ్యక్తిలో ఆత్మీయత బలహీనపడటానికి, వైరాగ్యం చల్లారటానికి, ప్రార్థన జీవితం చల్లారిపోవడానికి మనుష్యులను అంచనా వేసుకోకూడదు, వాళ్ళ భక్తిని అంచనా వేయకూడదు, వాళ్ళ బలహీనతలు చూడకూడదు, వాళ్ళు అలాంటి వారు ఇలాంటి వారు చెప్పకూడదు. ప్రభు అదే అంటాడు. ఒకడొచ్చి ధనవంతుడు వచ్చి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని గొప్ప గొప్ప కార్యాలు చేశానంటే అతడి కంటే ఇతడు గొప్పవాడు అని అతని ఎదుటున్నటువంటి ఒక తీరుని దేవుడు అంగీకరించాడు. ఈరోజు మనం అంగీకరించబడాలి. అంగీకరించబడటానికి ప్రభు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం ఏమిటంటే ఎదుటి వాళ్ళను వేలు పెట్టించి చూపించే అనుభవాలు, వాళ్ళ బలహీనతలు చూపించే అనుభవాలు, వాళ్ళ బలహీనతలు ఎత్తి చూపే అనుభవాలు మన జీవితంలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 26:45 చూడండి. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇంకా నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో నా గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. చూడండి, యేసు ప్రభు అప్పగింపబడే సమయంలో పేతురుతో చెప్తున్నాడు, అయ్యా మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి, అపవాది పొంచి ఉన్నాడు, నేను అప్పగింపబడే సమయం ఆసన్నమైంది, మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి అని చెప్తే 3 సార్లు వచ్చి అతన్ని చూసినా కూడా గెత్సెమనే తోటలో అతడు నిద్రపోతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ పేతురు ఎవరండి? బాధ్యత లేనివాడు.
బాధ్యత లేని వారి జీవితాలు చూడండి, మత్తుతో తూలుతూ ఉంటారు. మత్తు ఒక వ్యక్తిని చింపిరి గుడ్డల పాలు చేయును అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబం అస్తవ్యస్తంగా ఉంటుంది, ఆత్మీయత సరైన రీతిలో ఉండదు, అనేకమైన శోధనలు మన కళ్ళెదుటుంటాయి, భయంకరమైన మత్తులో ఉండిపోతారు వాళ్ళు. మీరు శోధనలోనికి ప్రవేశింపకున్నట్లుగా మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే పట్టణం అంతటి కూడా నేను కాపాడుతానన్నాడు. డానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రార్థన చేసినప్పుడు ఆ పట్టణాన్ని దేవుడు కాపాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యోనా బాధ్యత మరిచి మత్తుడైన కారణంగా ఆ ఓడంతా అల్లకల్లోలం అయిపోయింది. నోవహు మత్తుడైన కారణంగా అతని పిల్లలు శపించబడ్డారు. లోతు భక్తుడైన కారణంగా ఆ పిల్లలు చెడిపోయారు. నేనంటాను, బాధ్యతను మర్చిపోయినప్పుడు ఓడ అల్లకల్లోలమవుతుంది, కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. దానికి బాధ్యుడు దేవుడు కాదు. వాడు గాండ్రించు సింహం వలె వాడు వేండ్రంగా వచ్చి సమయము కొంచెమని వాడు పాడు చేయడానికి చూస్తున్నాడు. ఆ కొద్ది సమయాన్ని మనం వినియోగించుకుంటే నా దేవుడు బాగు చేయలేడా? నా దేవుడు కాపాడలేడా? సనుగుళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద, వాళ్ళు చేపట్టే వీళ్ళు చేపట్టే మీరు సరి చూడలే అని వాళ్ళని వీళ్ళని అంటామే, కానీ మనకిచ్చిన బాధ్యత ఏమిటి? ప్రార్థన కాదా? మనకిచ్చిన కర్తవ్యం ఏమిటి? ప్రార్థన కాదా? ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదట పేతురులో మంట చల్లారిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం అతడు మత్తుడైపోయాడు. జైల్లో పోయినా అక్కడే పడుకుంటాడు. ఇది నిజమా అంటాడు. అప్పుడు ప్రభు అన్న మాట ఏమిటంటే, ఇక చాలు, నా గడియ వచ్చేసింది రండి అన్నాడు. అంటే ప్రభు వాళ్ళని ఎందుకు ప్రార్థన చేయమన్నాడంటే, లేత మొక్కనైనా నాకే ఇన్ని శ్రమలైతే వాళ్ళ పరిస్థితి ఏంటి, దీనివల్లనన్నా తెలుసుకుంటారేమో, ఈ ప్రార్థన వలన తెలుసుకుంటారేమో, శోధనలు వచ్చినప్పుడు తప్పింపబడాలి అని ప్రార్థన వలన తెలుసుకుంటారేమో, అపవాది చేత తప్పింపబడే విధానం ఏంటో అని. ఆ మాదిరి నేర్పడానికి దేవుడు పలు మార్లు వాళ్ళ నుంచి పరీక్ష చేసి చూశాడట. ఈరోజున గమనించండి, చాలామంది చెప్తుంటారు, నిద్ర రావట్లేదు, మధ్యలో మెలకు వస్తూ ఉంటాయి, ఏం అర్థం కావట్లేదు. అది ప్రార్థన చేసుకోమని పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ కాదా? ఆ ప్రార్థన వల్ల మన శోధనలో రాకుండా కాపాడబడట్లేదా? కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, శోధన మన దగ్గరికి వస్తుందనంటే అపవాది సంబంధించిన సరుకు మన దగ్గర ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అపవాదిని జయించడానికి దేవుడు మనకిచ్చిన ఒకే ఒక ఆయుధము ప్రార్థన జీవితము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బంధకాలు విడిపించబడాలన్నా, శోధన తొలగించబడాలన్నా, పరలోకము తెరవబడి సమృద్ధి నింపబడాలన్నా అది ప్రార్థన మీద ఆధారపడింది. కనుక సంగమా, రెండవదిగా మనం ప్రార్థన జీవితాన్ని మర్చిపోకూడదు. బైబిల్ సెలవిస్తుంది, సమూయేలు అంటాడు, నేను ప్రార్థన చెయ్యకపోతే నేను పాపము చేసినట్లు. అంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో మనం గ్రహిస్తాం. మనం అనుకున్నవన్నీ తినగలుగుతున్నాం, అనుకున్నట్లుగా చేయగలుగుతున్నాం, కానీ ప్రార్థన మర్చిపోతున్నాం. కనుక సంగమా, నూతన సంవత్సరంలో మనం నూతన పరుచుకునే విషయంగా నేను కూడా ఒక రోషము కలిగిన జీవితం చేసి ప్రభువుకు అంగీకారంగా ఉండటానికి మనం పరిశుద్ధపరచుకోవాలి. చివరి మాట చదువుకొని మనం ముగిద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించెను. లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండెను. చూడండి, ఇప్పుడు అతడి సహవాసం ఎవరితో మారిపోయింది? దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా నడుస్తున్నాడు. పాపుల మార్గంలో కూర్చోకంటే వాళ్ళతో కూర్చుంటున్నాడు.
వాళ్ళంతా యేసు ప్రభుని అపహాస్యం చేస్తున్నారయ్యా అంటే అపహాస్యకుల మధ్యలో అతడు ఉన్నాడు. ఎవరండి ఇతడు? ప్రభు రొమ్మున అనుకున్నటువంటి వాడు, ప్రభుతో కలిసి తిరిగినటువంటి వాడు, ప్రభు చేసే అద్భుతాలలో పాలు పొందుకున్నటువంటి వాడు, ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు. ఇతడిప్పుడు అపహాస్యకులతోనూ దుష్టుని సంబంధులతోనూ అన్యాయంగా బ్రతికే వారితోనూ అతడు సహవాసం చేస్తూ దేవుణ్ణి దూరంగా ఉండి చూస్తున్నాడు. ఈ కడవరి దినాలలో ఆత్మీయత కోల్పోయి ఎంతమంది దేవునికి దూరంగా బ్రతకట్లేదు. ఆదిలో ఉన్న ప్రేమను, ఆదిలో ఉన్న వైరాగ్యాన్ని, ఆదిలో ఉన్న సహవాసాన్ని, ఆదిలో ఉన్న రోషాన్ని విడిచిపెట్టి ఈరోజు పేతురు మాదిరిగా దూరంగా ఉన్నారంటే ఆ సహవాసంలో ఏమున్నాయో వీరి హృదయంలో, వీరి సహవాసంలో అలాంటివే ఉండి ఉంటాయి. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ పేతురుతో దేవుడు అన్న మాట ఏమిటంటే, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అందరూ ఈ విధంగా ప్రేమించారు, నువ్వెలా ప్రేమిస్తున్నావని అడిగారు. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు కాయటమే నీ పని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నీకు వేరే పనేమి లేదు. గొర్రెలను కూర్చున్నటువంటి ఆలోచన అంటే దాన్ని మేపే వారి విషయంలో ఎంతోమంది పడిపోయారు, ఎంతోమంది దూరం అయిపోయారు, ఎంతోమంది స్వార్థపీరులయ్యారు. పేతురు ఎప్పుడైతే ఆ దూరం నుండి చూసినప్పుడు అతని గుండెలో ఒక బాధ కోడిపోయేలాగా జ్ఞాపకం చేసింది. ఈ మనిషి చనిపోయిన వాడిని లేపుతున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను కదా. ఆ మనిషి ఆకాశం నుండి ఆహారాన్ని కురిపిస్తున్నప్పుడు 12 గంపలు ఎత్తిన వారిలో నేను ఒకడిని కాదా. సముద్రంలో అట్టడుగున మునిగిపోతుంటే ప్రభువా అని కేక వేసినప్పుడు లేపిన ఆయనే కాదా అని దూరము నుండి చూసి అతడు పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు ప్రభు అన్నమాట, పేతురు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేనేం ఆశించట్లేదు, గొర్రెలను కాదు. ప్రేమలో దాగి ఉన్న సంపూర్ణమైన భావం. ఆయన ఏమై ఉన్నాడో మనం అట్టి వారమై ఉన్నాడు. కనుక ప్రియదేవులారా, ఆ ఒక్క పశ్చాత్తాపం పేతురుని ప్రధాన అపోస్తలుడిగా మార్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంగమా రాకడ సమీపంగా ఉంది. ఆయన నేడో రేపో ప్రత్యక్షం కాబోతున్నాడు. మన నూతన సంవత్సరంలోకి ప్రవేశింపబోతున్నాం. ఒక నూతనమైన తీర్మానాలతో, నూతనమైన ఆసక్తితో, నూతనమైన మంటతో మనం పోగలిగితే అందరూ చేసుకున్న పండుగలు కాదు, కానీ మనం చేసే పండుగను బట్టి ఆయన సంతోషపడతాడు. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక.